వైభవంగా జరుగుతుందన్నమాట. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గ్రంథి కాంతారావు గారు వారు కూడా విచ్చేశారు. వారొకసారి గుంటూరులో స్వామివారి నిర్వహణలో ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూడా మన తులసీరామ్ గారికి, నాగార్జున బాబు గారికి తమ సూచనలను అందజేసి ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వామి కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చి స్వామివారి యొక్క మంగళాశాసనాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడతారా కాంతారావు గారు? మాట్లాడతారా? అదే ఉంది చిన్నపిల్లలు నాకు కమిషనర్ గారు చెప్పారు. రెండు మాట కాంతారావు గారు. జై శ్రీమన్నారాయణ. భాగస్వరూపులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి పాదపద్మములకు నాకు హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఏది పొందాలన్నా కూడా గురువు లేనిదే పొందలేం. రోజు మనం అనుష్ఠానం చేసుకుంటాం మన ఇంట్లో. గురుముఖంగా నేర్చుకున్నటువంటి శ్లోకాలు, చెప్పేటటువంటి మంత్రాలు ఇంకోటో ఫలిస్తాయి. అవి కాకుండా నువ్వేదో పుస్తకం తీసుకొని చదివేసేసి నువ్వు దేవుడికి పూజ చేస్తే రాదు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏవి చేసినా గురువు ద్వారా తెలుసుకొని చెయ్యాలి. ఈ రోజున ఇక్కడ ఇంతమంది ఇంత చలిలో వచ్చారంటే భగవంతుడి మీద ప్రేమ, భగవత్ స్వరూపులైనటువంటి జీయర్ స్వామి వారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ రెండిటితో పాటు పైకి వెళ్ళిన తర్వాత మనకి అన్ని రకాల సుఖ సౌఖ్యాలు ఇక్కడ కన్నా బాగా జరగాలనే కోరిక లేకుండా దండం పెట్టంగా మనం పెట్టుకోడి కోరిక. అది పైకి వెళ్ళిన తర్వాత చాలా బాగా ఉండాలనే కోరిక. అందుకనే స్వామివారు చెబుతుంటారు, సంపాదనలు రెండు రకాలు. ఒక సంపాదన ఇహానికి, ఒక సంపాదన పరానికి. పరానికి వెళ్ళినప్పుడు సంపాదన ఏంటి అర్థం కాలేదంటారు. ఏమీ లేదు. ఇక్కడ సంపాదించే ప్రతి, నీకు లాభం రూపంలో వచ్చే ప్రతి పైసాలో కూడా కొద్దో గొప్పో ఆ భగవంతుడికి సేవ చేయటంలో కానీ, సమాజానికి సేవ చేయటంలో కానీ వెచ్చిస్తే తద్వారా నీకు వచ్చేది ఏంటంటే పైన భగవంతుడి దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో నీ పేరుతో పుణ్యం అనేది జమబడుతూ ఉంటుంది. ఆ జమబడితేనే అక్కడ మనం సుఖంగా ఉండగలం. అక్కడ సుఖంగా ఉండాలంటే ఇక్కడ ఈ పని చేయాలా, ఇక్కడ ఈ పని చెయ్యాలి అంటే గురువు గారిని సేవించాలా, గురువు గారు చెప్పి వినాలా, శ్రద్ధగా విని అక్కడికి వెళ్ళి ఒక్క దులిపితే వెళ్ళిపోవటం అది కాదు. శ్రద్ధగా వినాలా, ఇన్వాల్వ్ అవ్వాలా, శ్రద్ధగా చెయ్యాలా. ఇవన్నీ కనుక చేస్తే 100% ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నామో పరంలో కూడా అంత సుఖంగా ఉంటాం. పోయినసారి ఒక సందర్భంలో స్వామివారు చెప్పారు, భగవంతుడిని నువ్వు ఎలా చూస్తే అలా కనపడతాడు. వాడెవడో వచ్చి ఏందా రాయి కదలటలేదే, నీకు కదలని రాయిలాగా నీ మనసులో ఆయన ఉన్నాడు కాబట్టి నీకు అలా కనపడుతుంది.
కదిలే భగవంతుడిలాగా చూడు నువ్వు నీ మనసుతో. నువ్వు చూడాలంటే ముందర నీకు అది చూసే శక్తి కావాలా. అది చూసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు డైలీ చేసేటటువంటి అనుష్ఠానాన్ని బట్టి వస్తుంది. నేనేదో ఒక అర నిమిషం అర సెకండు దేవుడిని తలుచుకుంటాను, నాకు దేవుడు కనపడాలంటే ఏం కనపడు, ముక్కు మీటమే, గాలి ఆపేస్తే దేవుడు కనపడతాడు. అలా కాదు, నిష్టగా ఇన్వాల్వ్ అయ్యి డెడికేషన్గా ఆ భగవంతుడిని స్మరిస్తే 100% ఆ భగవంతుడు మనకు కూడా సాక్షాత్కరించేటటువంటి అవకాశాలు ఉన్నాయని స్వాములు చెబుతున్నారు. ఇక్కడ ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టిన తులసిరావు గారు కానీ వారి సహోదరుడు నాగార్జునరావు గారు ఎంతో 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 అదృష్టవంతులు. కనుకనే ఈ అవకాశం వాళ్ళకు వచ్చింది. వాళ్ళు 100% పాటిస్తున్నారు. వాళ్ళ సంపాదనలో కొద్దిగా ధనాన్నైనా సరే సమాజ సేవకి, భగవంతుడి సేవకి, దాంతోపాటుగా సమాజంలో ఉన్నటువంటి మనలాంటి భక్తులందరికీ కూడా పుణ్యం అనే పదార్థాన్ని పంచటానికి దీన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకొని, చలికాలం అని 6ంటికి రాకుండా 9ంటికి వస్తే కుదిరే పని కాదు. కాబట్టి చక్కగా స్వామివారి స్టేజీ మీదకి వచ్చే టైంకి మనందరం ఇక్కడ ఉన్నాం అనుకోండి, చాలా ఆనందంగా ఈ నెల రోజుల్లో మనం ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. మనం పైకి వెళ్ళిన తర్వాత పనికొచ్చే పుణ్యాన్ని. చాలా మంచి అవకాశాన్ని వాళ్ళిద్దరు సోదరులు కూడా మనందరికీ కూడా కలగజేసినందుకు ముందుగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం వినటం, ఆచరించటం, దీంతోపాటు ప్రసాదానికి కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు వాళ్ళందరూ. నేను 2-3 సార్లు ఇక్కడికి వచ్చి చూస్తూ జరిగింది. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా శ్రద్ధగా, భక్తిగా, ఏమి చేసినా శ్రద్ధగా, భక్తిగా చేశారు. దానికి చాలా ఆనందించదగ్గ విషయం. మనందరం చప్పట్ల రూపంలో ఒకసారి వాళ్ళకి మన కృతజ్ఞత తెలియజేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఇచ్చారు. ఎక్కడైనా చూడండి మీరు, చాలామంది పుణ్యపురుషులు ఉన్నారు, చాలామంది స్వామీజీలు ఉన్నారు. మన స్వామికి మాత్రమే ఆ స్పెషాలిటీ ఉంది. ఏంటి? స్వామివారు ఏదన్నా భగవంతుడి గురించి చెప్పినా, ఏదన్నా చమత్కారం చెప్పినా కూడా మనం గాలి పీల్చుకోవటం కూడా ఆపేసి శ్రద్ధగా వినేటటువంటి తుల్యమైనటువంటి మాటల్లాగా మనకుంటాయి. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఆ రుచి నీకు తగలాలంటే రుచికరమైనటువంటి పదాలు నువ్వు శ్రద్ధగా వినాలా. వింటే ఆ భగవంతుడి మీద నీకు తెలియకుండానే ప్రేమ పెరుగుద్ది. ఆ ప్రేమతో ఆ భగవన్నామ స్మరణ నువ్వు కనుక చేస్తే 100% నీ టైం అయిపోగానే నువ్వు పైకి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడు సాక్షాత్తు నువ్వు చూస్తవచ్చు అనేటటువంటి నమ్మకంతో మనం ఈ పనులన్నీ కనుక చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఇటువంటి మంచి అవకాశాలు ఇచ్చినటువంటి సోదరులు ఇద్దరికి నా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, ప్రతిరోజు అందరూ వచ్చి భగవత్ స్వరూపులైనటువంటి స్వామీజీ చెప్పినటువంటి ఆ అమ్మవారి పెళ్ళంటే అసలు ఎంత అదృష్టం అండి బాబు. గుంటూరులో మేము చేయిస్తే మమ్మల్ని అమ్మవారి తరఫున కొంతమంది అయ్యవారి తరఫున ఇచ్చారు. అబ్బా మేము ఎంత ఆనందపడ్డామంటే అవి చెప్పలేము, కొలవలేము ఆనందం ఎంత అనేది. నాకు అందరూ ఆడపిల్లే, వాళ్ళతో పాటు మళ్ళీ అమ్మవారు వచ్చేసింది మా అమ్మాయిలాగా. ఆమె పెళ్ళి మొత్తం మా చేతులతో చేయించారు స్వామివారు. ఎంత అదృష్టం ఉంటే పని జరుగుతుంది చెప్పండి. ఎంతో దానికి ఒక కొలత లేదు, ఆ అదృష్టానికి కొలతే లేదు. అంత అదృష్టం ఆ భగవత్స్వరూపులైనటువంటి స్వామీజీ గారు మాకు కలగజేశారు. గుంటూరులో మేము ధనుర్మాసం చేస్తున్నప్పుడు మేము ఈ రోజుకి మర్చిపోలేము. అయ్యి మెమరీ తిరుగుతూనే ఉంటాయి మాకు. ఈరోజు ఇలా చేసాం, ఆ రోజు ఇలా చేసాం, అప్పుడు ఆయన ఇలా చేశాడు, ఈయన ఇలా చేశాడు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిపోయాం. ఇన్వాల్వ్ అవ్వకుండా మనం ఏమి చేయలేము, ఆనందం పొందలేము. ఇన్వాల్వ్ అయితేనే ఆనందం పొందగలం. కనుక మన అందరం కూడా ఇన్వాల్వ్ అవ్వాలా. 30 రోజులు స్వామీజీ ఇక్కడ ఉంటున్నారంటే ఇది మరి ఎంత పుణ్యభూమో నాకు అర్థం కాల. శ్రీవిల్లిపుత్తూరుతో పోచారు స్వామీజీ, శ్రీరంగంతో పోచారు స్వామీజీ, ఇంకోటి నందగోకులంతో పోచారు. మా గుంటూరులో చేశారు కానీ మమ్మల్ని పోల్చలేదు అట్లా. ఇక్కడ మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారో పక్కన. 3 పుణ్యక్షేత్రాలని
మూడు పుణ్యక్షేత్రాలని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారంటే స్వామీజీ, మరి ఇక్కడికి వచ్చి స్వామీజీ చెప్పేటటువంటి ఆ యొక్క అమ్మవారి కళ్యాణం చేసేటటువంటి వ్యవహారాన్ని వింటే ఇక ఎంత పుణ్యం ఉంటుందో చెప్పలేనంత పుణ్యం. కనుక మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చి భగవత్స్వరూపులైన స్వామీజీని సేవించి వారు చెప్పేటటువంటి అమ్మవారి యొక్క ఇదిని వింటే చాలా బాగుంటుంది. చాలా సంతోషం ఇక్కడ చేస్తున్నందుకు. ఇంకా ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళ సోదరులిద్దరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ భగవత్స్వరూపులైనటువంటి స్వామివారి పాదపద్మలకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ శ్రీమన్నారాయణ. కాంతారావు గారు చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసంతో పాటుగా తమ అనుభవాన్ని జోడించి చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇవాళే కాకుండా కార్యక్రమంలో కూడా కుటుంబ సభ్యులతో ఇచ్చేసి స్వామివారి వద్ద తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే భగవద్బంధువులందరికీ కూడా ప్రసాదం